హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజైతే మనం ఎంతో రుచికరమైన బెండకాయ పులుసు చేసుకుందాం. కావాల్సినవి బెండకాయలు, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, టమాటాలు. ఇవి మనకి తాలింపులోకి అండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిశనగపప్పు, కొంచెం బెల్లం అన్నమాట. కరివేపాకు, కొత్తిమీర, ఒక్క నిమ్మకాయ సైజంత చింతపండు కూడా తీసుకొని బాగా కడిగేసి నీట్గా కొంచెం నీళ్ళు పోసి నానబెట్టేసుకుందాం చింతపండుని. ఒక్క స్పూను శనగపిండి. మనమైతే అవన్నీ నీట్గా కడిగేసి కట్ చేసేసి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి మనం ఒక బౌల్ పెట్టుకుందాం. ఇప్పుడు మనం కొంచెం రుచికి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ అయితే మనం చాలా తక్కువే వాడుకోవాలండి ఎండలకి. అసలు అయితే మనం పులుసు కూరలు కాబట్టి కొంచెం తక్కువ వాడుకున్న కూరలు అయితే ఏం పాడవు. ఇట్లా కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ వీటెక్కంగానే ఆవాలు, జీలకర్ర, మెంతులు ఉన్నాయి కదండి, పచ్చిశనగపప్పు వేసేసుకుందాం. ఇవి కొంచెం మాడకుండా ఇట్లా లైట్గా దోరగా వేగే వరకు వేయించుకొని కరివేపాకు వేసేసుకుందామండి. ఇవి వేగంగానే మనం కరివేపాకు వేసేసుకుంటే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా తాలింపులో వేగాలి కరివేపాకు. ఇది వేగంగానే మనం పచ్చిమిర్చి ఏంటంటే మనం రౌండ్గా కట్ చేసుకోకుండా కొంచెం పులుసుకు కాబట్టి కొంచెం పొడుగ్గా పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే పులుసు అనేది చాలా బాగుంటుంది అనమాట రుచిగా. చాలామంది ఈ పులుసుల పచ్చిమిరపకాయలు కూడా తినేవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఏ పులుసులో అయినా చాలా ఇష్టంగా తింటారు. అందుకని పులుసుకి ఎప్పుడు పచ్చిమిరపకాయలు ఇట్లే కట్ చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసేద్దాం. ఎర్రగడ్డ ముక్కలు కూడా బాగా వేగనిచ్చేస్తే మనకి పులుసు అనేది చాలా బాగుంటుంది. ఇట్లాగా పొడుగ్గానే కట్ చేసుకోవాలండి. ఎర్రగడ్డ ముక్కలు కూడా సన్న ముక్కలు అయితే కట్ చేసుకోవద్దు. ఇట్లా కట్ చేసుకుంటేనే పులుసులకి ఎప్పుడు ఏ పులుసుకైనా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇవి కూడా ఇట్లా బాగా మగ్గనిచ్చేసి వేగిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసేసుకుందాం. బెండకాయ ముక్కలు ఎప్పుడైనా సరే ఎర్రగడ్డలు వేగాక ఒక్క 2 సెకండ్లైనా ఒక 3 సెకండ్లైనా కొంచెం దీంతో పాటు ఫ్రై చేసుకుంటే పులుపు అనేది ఎక్కకుండా బెండకాయ ముక్కలు తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. మనం చాలామంది ఏం చేస్తామంటే టమాటాలు అంతా వేసేసాక అప్పుడు లాస్ట్లో బెండకాయలు వేస్తాం. ఆ పులుపు అనేది బెండకాయ ముక్కలంతా బాగా పీల్చేసుకొని మనం తినలేమండి. మునక్కాయనా బెండకాయనా అట్లా వేయకుండా ఒక్క సెకండు ఇట్లా ఎర్రగడ్డ ముక్కలతో పాటు ఒక్క సెకండ్ 2 సెకండ్ ఇట్లా వేయించుకుంటే ఆ పులుపు అనేది పట్టదనమాట. ఇట్లా మూత పెట్టి 1 సెకండ్ మగ్గనిచ్చాక చూడండి ఇట్లా మగ్గిపోయాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. చాలా ఈజీ అండి, చాలా ఈజీ, ఎంతో రుచిగా ఉంటుంది మనకి ఈ పులుసు అయితే. ఇట్లా మొత్తం మగ్గిపోయాక ఇప్పుడు మనం టమాటాలు అయితే వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం కూడా వేసేసుకుందాం. టమాటాలు వేయంగానే మనం వేసేసి 1 సెకండ్ మూత పెట్టామంటే బాగా టమాటా అనేది బాగా మగ్గి మనకి పేస్ట్ లాగా అయిపోయి పులుసు చాలా చిక్కగా ఉంటుంది అన్నమాట. ఉప్పు కారాలు అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. అది అంత కొలతలు ఏమి ఉండదు ఏ కూరకైనా సరే. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి తినేదాన్ని బట్టి ఉప్పు కారాలు వేసుకుందాం. నేనైతే ఉప్పు కారాలు సరిపడా వేసేసి 1 నిమిషం అట్లా మూత పెట్టానండి. మూత పెట్టి మగ్గనిస్తే ఏ కూరగా అయినా సరే బాగా మగ్గిపోద్ది అనమాట. ఇట్లా బాగా మగ్గిపోయిన టమాటాలని కొంచెం బాగా కలిపేసుకుందాం. ఇట్లా బాగా కలుపుకొని మనం తీసుకున్న చింతపండు ఉంది కదండి, 1 నిమ్మకాయ చింతపండు తీసుకుందాం. దాన్ని అయితే పులుసు తీసి పక్కన పెట్టేసుకుందాం. మనం దేంతో అయితే పులుసు పోస్తామో చింతపండు అదే కప్పుతో అంతా వాటర్ పోసుకున్నామంటే పులుసు అనేది అసలు పులుపే ఎక్కదండి, బాగుంటుంది చాలా. అట్లా మనం పులుపు ఎక్కువ వేసుకుంటే పులుసులు అస్సలు తినలేవండి. 1 కప్పు చింతపండు పులుసు పోసుకుంటే ఖచ్చితంగా 1 కప్పు నీళ్ళు పోసుకోండి. పులుసులు చాలా మందికి సెట్ కావు. మా పులుసు మా పక్కింటి వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు, మా పులుసు అసలు నోట్లో పెట్టలేకపోయాం, చాలా పులుపు ఎక్కువ అయిపోయింది, చింతపండు పుల్లగా ఉందంటారు. ఎంత చింతపండు పుల్లగా ఉన్నా
ఇట్లా సమానంగా ఒక కప్పు నీళ్ళు ఒక కప్పు చింతపండు పులుసు పోసుకుంటే సమానంగా పోసుకుంటే ఖచ్చితంగా పులుపు అనేది అస్సలు ఎక్కువ ఉండదు మనకి. ఇవి మొత్తం బాగా కలుపుకొని ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి మనం ఉడికినిద్దాం పులుసు. మనకైతే బెండకాయ ముక్కలు టమాటా మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు పులుసు కొంచెం ఉడికితే మనకైతే ఎంతో రుచికరమైన బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది మనకి. ఈ విధంగా బాగా బెండకాయ పులుసుని ఇట్లా పులుసు బాగా కొంచెం ఉడకనిచ్చేసామంటే మనకి చాలా రుచిగా రెడీ అయిపోతుందండి. మనం తీసుకున్న బెల్లం ముక్క ఉంది కదండి, అది కొంచెం ఇట్లా వేసేసామంటే అసలు బెల్లం ముక్క వేయటం వల్ల పులుసు ఎంత రుచి వస్తుందో మీరు ట్రై చేస్తే తెలుస్తుందండి. చాలా బాగుంటుంది అనమాట. ఈ బెల్లం ముక్క వేయటం వల్ల ఒకవేళ కొంచెం ఎక్కువ తక్కువ పులుపు అనుకున్నా కూడా ఆ పులుపు అనేది అస్సలు ఉండదు. ఇప్పుడు మనం తీసుకున్న 1 స్పూను శనగపిండి అది అట్లానే వేస్తే ఉండగట్టేస్తుంది కాబట్టి దాన్ని కొంచెం వాటర్ వేసి కొంచెం కలిసేటట్టు కలిపేసుకుందాం. ఇట్లా స్పూన్తో కలిపేసి ఆ మిశ్రమాన్ని కూడా మనం దీంట్లో పోసేద్దాం. శనగపిండిని కూడా 1 స్పూన్ అయితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇది టేస్ట్ కోసము ఇంకా పులుసు కొంచెం చిక్కగా అవడం కోసమే మనం వేస్తున్నాం అనమాట. ఆ బెల్లంకి శనగపిండికి అసలు బెండకాయ పులుసు రెడీ ఎప్పుడు అవద్దా ఎప్పుడు తిందామన్నంత బాగుంటుంది అనమాట. అసలు చాలా బాగుంటుందండి. శనగపిండి ఎందుకు అనుకోకండి, ఖచ్చితంగా 1 స్పూన్ వేయండి, చాలా రుచిగా ఉంటుంది అనమాట. శనగపిండి వేసాక 1 నిమిషము అట్లా ఉడకనిచ్చేద్దాం. మనకి అయితే పులుసు చాలా చిక్కబడుతుంది అనమాట. శనగపిండి వేయటం వల్ల రుచి పెరిగిద్ది, ఆ బెల్లానికి చాలా టేస్ట్గా ఎంతో రుచిగా తయారైపోద్ది అనమాట మనకి. ఇప్పుడు మనం 1 నిమిషం అట్లా ఉడకనిచ్చేసామంటే ఎంతో రుచికరమైన బెండకాయ పులుసు మనకు రెడీ అయిపోద్దండి. ఎప్పుడు నేను బెండకాయ పులుసు చేసినా సరే సాయంత్రానికి మొత్తం పిల్లలు హ్యాపీగా ఖాళీ చేసేస్తారు. చాలా బాగా తింటారు అనమాట. వాళ్ళు తినడం కోసమే కదండి మనం ఏం చేసినా కూడా, ఏ కూర చేసినా కూడా మనం బాగా చేయకపోతే ఆ కూరలు అట్లాగే ఉన్నా కూడా మనం అసలు పిల్లలు తినలేదని బాధపడతాం. వాళ్ళు తినే విధంగా చేసుకుంటే మనకి సంతోషం, వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. ఇట్లా బెండకాయ పులుసు ట్రై చేసి పిల్లలకి పెట్టండి. బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు బెండకాయ అసలు అయితే ఇప్పుడు పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దించేసుకున్నాం. ఇంక వేడివేడి అన్నంలో ఈ బెండకాయ పులుసు చేసుకొని తినేయడమే. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.